మనకి ఇవాళ ఒక సుదినంగా చెప్పుకోవాలి. ఎంతో కాలంగా మన పార్టీని, మన ఆశయాలని ఒక ఛానల్ ద్వారా ప్రచారం చేసినటువంటి మా మిత్రుడు, మా చిరకాల మిత్రుడు, మా బెస్ట్ ఫ్రెండ్ శరత్ కుమార్ గారు వారు మన సమావేశానికి వచ్చారు. హీఈస్ మై క్లోజ్ ఫ్రెండ్, అధినేత. వారిని కోరుతూ మన ఆధార్ పార్టీకి ఇప్పుడు ఆయన మనకు వెన్నుముగా, ఆయన ద్వారానే మనం ముందుకు పోవాలని మనం కోరుకుంటున్నాము. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఆయన ఒక బ్రాహ్మణ్. ఆ బ్రాహ్మణ్ అయి ఉండి ఒక బీసీ పార్టీని ముందుకు తీసుకుపోవాలి అని ఆలోచించి వారు మాట్లాడవలసిన కోరు. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. యాక్చువల్లీ ఆధార్ పార్టీ అధ్యక్షుడు, వ్యవస్థాపక అధ్యక్షుడు శేషగిరిరావు. ఓకే, రైట్. తర్వాత ఆధార్ పార్టీకి మూల స్తంభాలాగా ఒక జీవం పోస్తున్నటువంటి కార్యకర్తలు, నాయకులు, ఇతరులు, మీ అందరికీ ఆహ్వానం. మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. నా మొట్టమొదటి రిక్వెస్ట్ ఏంటంటే ఈ పార్టీని ఇంకా మనం మహిళల్లోకి తీసుకెళ్ళాలి. ఎక్కువ మంది మహిళలు నెక్స్ట్ సారి మీటింగ్కి రావాలా, వచ్చేలాగా వాళ్ళకు మనం కొంత ఉత్సాహం కల్పించాలా అనేది నా మొదటి రిక్వెస్ట్. ఇక రెండోది, ఆధార్ పార్టీని చూస్ చేసుకోవడము, ఆధార్ పార్టీకి మద్దతుగా నిలబడము, మీ కార్యక్రమాలను ప్రసారం చేయడం అనేది నేను దాన్ని నా విద్యుక్త ధర్మంగా భావించినాను. ఎందుకంటే సుదీర్ఘమైనటువంటి రాజకీయాలలో నేను పుట్టుకనే ఒక రాజకీయ కుటుంబాల్లో పుట్టినాను. ఆ తర్వాత చాలా ఒడిదుడుకులతో ఉస్మానియా యూనివర్సిటీలో విద్యాభ్యాసము, ఆ తర్వాత ఈనాడు పత్రికలో పనిచేయడం, రకరకాల వ్యవహారాలు చూసినాను. దాదాపుగా 1983 నుంచి నేను రాజకీయాలలో వాటి సెన్స్ డైరెక్ట్గా ఒక జర్నలిస్ట్గా పార్టిసిపేట్ అయినటువంటి అనుభవం ఉంది. నేను గత ఎన్టీ రామారావుని స్పెషల్గా కవర్ చేసే ఒక కరెస్పాండెంట్గా ఉండేవాడిని ఈనాడులో ఉండే రోజులలో. అంటే రాజకీయాన్ని ఒక పాజిటివ్ సెన్స్లో చూసి మన పక్కనే ఉండి, మనతోనే ఉండి, మనని ఎట్లా వెన్నుపోటు పొడుస్తారు అనే దాన్ని మరీ దగ్గరగా నిశితంగా పరిశీలించిన వ్యక్తిని. ఎందుకంటే మేము రామారావు గారు మొదట పార్టీ పెట్టినప్పుడు అసలు ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థులకు సీట్లు ఇస్తే బాగుంటుంది, ఎవరికి ఎక్కడ మెజారిటీ ఉంది, ఎవరు ఏ రకంగా ఎన్నికకి దగ్గర అవుతారు, వాళ్ళ ద్వారా పార్టీ నిలబడుతుంది అని సర్వే చేసి రిపోర్ట్స్ ఇచ్చిన కరెస్పాండెంట్స్లో నేను కూడా ఒకనే. అంటే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, నేను జర్నలిజంను ఒక సబ్జెక్ట్గా చదువుతున్నాను. గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ, బీసీజే, బ్యాచిలర్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం అనే ఒక సబ్జెక్ట్ చదివాను. తర్వాత నాది ఎంఏ లిటరేచరు, ఎల్ఎల్బి. తర్వాత శేషగిరితో కలిసి మేమిద్దరం ఎస్ రామచంద్రరావు గారి దగ్గర న్యాయశాస్త్రంలో కొంత అంటే న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయడానికి అప్రెంటిస్ చేసిన వాడు. ఒకటి ఏమంటే ప్రజా జీవితంలో మనము గెలవాలా అనేది ఒక దుగ్ధ కావాలి, అది ఒక అన్ఎండింగ్ ఫైర్ లాగా ఉండాలి. మనసులో కోరిక ఎట్లుండాలంటే అనుక్షణము మనం ఎందుకు గెలవము, మనం గెలిచి తీరాలా, మనం గెలవకుంటే ఎవడు గెలుస్తాడు అనే ప్రశ్నలను పదే పదే ప్రశ్నించుకుంటూ మనం ముందుకు సాగాల. తర్వాత ఎవరి మద్దతును ఊహించకుండా మనమే ఇతరులకు మద్దతుగా పోయేలాగా ఎదగాల. ఎవడు ఎందుకు మనకు మద్దతు ఇస్తాడు, వాడు ఎందుకు ఇవ్వాలా, వాడి అవసరం మనకేంది, మనలో ఏం తక్కువ అని మనని మనం ప్రశ్నించుకున్నంత కాలం చాలా బ్రహ్మాండంగా మనం ముందుకు వెళ్తాం. ఎందుకంటే మాది ఉమ్మడి కుటుంబము. దాదాపుగా మా తల్లిదండ్రులు అంటే మా ఫాదర్ వాళ్ళు 6, తర్వాత 4 అక్క చెల్లెళ్ళు, తర్వాత మా ఫాదర్ ఏమో అగ్రికల్చర్ మీదనే ఆధారపడి ఉండేది. ఆ రోజులలో ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు మారుమూల ప్రాంతాల్లో అసలు ఇరిగేషన్ ఫెసిలిటీసే లేవు, అన్ని ఆకాశవాయు పంటలు, ఆర్థిక స్థితిగతులు ఆ మాత్రమే. సో ఎప్పుడైతే ఉన్నత విద్యల కోసమని హైదరాబాద్కి రావాల్సి వచ్చిందో ఎవరి మద్దతు అంటూ లేకుండా కేవలం 250 రూపాయల క్యాష్తోని మా తల్లికి వాళ్ళ తండ్రి పెళ్లిలో ఇచ్చిన ఒక ఇనుప సందుకు పెట్టుకొని నేను హైదరాబాద్ నగరానికి వచ్చినాను. నాకు అప్పటికి హైదరాబాద్ అంటే తెలియదు. నేను మా ఊర్లో ఒకతను ప్రకాష్ రావు అని అతన్ని అడిగినాను, అంటే ఉస్మానియా యూనివర్సిటీకి నేను ఎట్లా చేరుకోవాలని.
ఈ బస్సులో ఎక్కువ గౌలిగూడ బస్ స్టాండ్లో డ్రాప్ చేస్తాడు. అక్కడ 3T అంటే తార్నాక 3T బస్ ఎక్కితే మీరు తార్నాక అంటే ఆ బస్ ఎక్కితే ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ స్టాప్ అని చెప్పు, అక్కడ డ్రాప్ చేస్తాడు మిమ్మల్ని. లా కాలేజీ స్టాప్ నుంచి ఆర్ట్స్ కాలేజీకి పోతుంటే మా సీనియర్లు గేల్ చేసినారు, మరో గ్రామీణ యువకుడు నాగరిక ప్రపంచంలోకి వస్తున్నాడు అని. అంటే నాగరికత ఆ రోజుల్లో అట్లా ఉంటుంది. అట్లాంటి పరిస్థితుల నుంచి అంటే నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే ఇది నా గొప్పతనంగా కాదు, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి పట్టుదల ఎక్కువ ఉంటుంది, పోటీతత్వం ఉంటుంది, ఆలోచన సరళి ఉంటుంది, వ్యక్తులను అర్థం చేసుకునే పద్ధతి ఉంటుంది. తర్వాత రాజకీయం అంటే మన స్వార్థం చూసుకోవడం కాదు. నిన్న రాత్రి ఒక చిన్న సంఘటన జరిగింది, అది నేను మీకు ఒకసారి దాన్ని చెప్పాలన్న ఉద్దేశంతోనే నిన్న రాత్రి నేను శేషగిరిరావు ఇద్దరం ఆ టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. ఏమని అంటే ఒక అమెరికాలో ఉండేటువంటి ఒక వ్యక్తి నాకు ఒక మెసేజ్ పెట్టినాడు. ఏమని, దృక్కోణం ఛానల్లో కూడా మీరు చేస్తున్న ఎనాలిసిస్ నేను చాలా బాగా ఉంటుంది, నేను చూస్తున్నాను, చాలాసార్లు మీరు చెప్పే విషయాలు నాకు నచ్చినాయి. కేసీఆర్ చాలా గొప్పవాడు, కేటీఆర్ మరీ గొప్పవాడు. తర్వాత అందులో అతను నాకు ఇచ్చిన మెసేజ్ ఏంటి అంటే, హాయ్ సార్, గుడ్ మార్నింగ్, వాచింగ్ యువర్ లైవ్, గుడ్ అనాలిసిస్ అండ్ రెస్పెక్ట్ ఫర్ యూ, అండ్ ఐ వాంట్ టు సే ఫ్యూ పాయింట్స్. I believe there is no better leader with the knowledge, vision and ability to rule and address the people's concerns than KCR. If there were anyone better than KCR in Telangana, I would have supported them. But no leader matches his level. In specific areas, KTR has proven leadership in IT. Harish Rao has strong governance skills. If someone more capable than them exists, they should step forward. But so far, no one has. I don't understand why people supported Congress. Congress leaders, in my view, lack eligibility to address public concerns, sufficient knowledge, genuine love and commitment towards Telangana people. Both Congress and BJP appear strong, capable, yet people supported them. Sometimes a strong or strict leadership style, even close to dictatorship, is necessary to push forward development. During PRS rule, there were a few mistakes and negative aspects, but overall they were still better than the opposition. చాలా పెద్ద సుదీర్ఘమైనటువంటి ఒక మెసేజ్ పెట్టినాడు. అదృష్టవశాత్తు నాకు కూడా కొద్దిగా ఆంగ్లం వస్తుంది, నేను కూడా ఎంఏ ఇంగ్లీష్ చదువుకున్నాను. సరే, అతనికి ఆ రకంగా కాకుండా మరో రకంగా సమాధానం ఇవ్వాలా అని చెప్పి నేను నా వాయిస్ మెసేజ్ పెట్టాను. Good morning, sir. I read your write-up. I feel very sorry for your understanding of politics. Politics is not about knowledge and ability to do such. Politics, sir. Politics is about commitment to the people. If you guys, the leaders that you have spoken so eloquently about KCR, KTR, Harish Rao and all, they're all selfish buggers. They looked after only their family interests. Their knowledge was no way useful to the state of Telangana. In fact, they ruined the career of many youngsters. They did not recruit a single person during their entire period of 7.5 years. And there were so many leakages of question papers, and they made a mockery of democratic norms. They would not resist or withstand any criticism on them or on their rule. So I cannot agree with you. I'm sorry. I'm least bothered about somebody's knowledge or acumen or his capacity to rule. Ruling is not about autocratic rule, sir. Ruling is about taking the people into confidence, taking their views and establishing a democratic order for which KTR, KCR, Harish Rao and all those Toralu were anathema to democratic living. Thank you so much. I differ with you with utmost respect. సో ఇది నేనేమన్నానంటే, రాజకీయం అనేది వ్యక్తిగత స్వార్థం కోసం జరిపేదాన్ని రాజకీయం అనము. రాజకీయం అంటే కమిట్మెంట్.
ఇట్ ఈస్ పీపుల్స్ ఓరియంటెడ్ లైఫ్ స్టైల్. ఇప్పుడు ఇవాళ ప్రజా జీవనంలో చాలామంది గొప్ప గొప్ప నాయకులను చూస్తున్నాం. అంటే ఇన్ ది సెన్స్ చాలా దగ్గరగా ఇంటరాక్ట్ చేసి మాట్లాడి రకరకాల నమోదీపాదని, జ్యోతి బసును, డాక్టర్ అశోక్ మిత్ర, ఇట్లా చెప్పనలవి కాదు, నాగభూషణం పట్టాయక నక్సలైట్ నాయకుని, ఇట్లా ఎంతోమంది చూసినాం. అయితే ఎవరెవరైతే ప్రజా జీవితంలో ప్రజలతో ముడిపడి ఉన్నారో వాళ్ళే 4 కాలాల పాటు మనగలిగినారు. కాబట్టి ఈనాడు ఈ పార్టీ కార్యకర్తలుగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, రేపటి ఎన్నికల్లో మనం గెలుస్తామా గెలవమా, మనం కంటెస్ట్ చేస్తామా చేయమా, మనకు టికెట్ వస్తుందా రాదా కంటే ఆధార్ పార్టీ అంటే నిజంగా మనకు ఒక ఆధారం చూపడుతుంది. ఆధార్ పార్టీ అంటే ప్రజల గుండెల చప్పుడు అనేటువంటి విధంగా మనం పెంచాల్సి ఉంటుంది. దానికి కొన్ని మార్గాలు ఉంటాయి. అంటే మనం ప్రజాబాహుల్యంలో చొచ్చుకుపోవాలన్నప్పుడు ప్రజల సమస్యల్ని మనం క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. ప్రజల సమస్యలన్నీ దాదాపుగా గ్రామీణ ప్రాంతాలలో కేంద్రీకృతమయ్యేది తహసీల్దార్ ఆఫీస్లో, జిల్లాల వారీగా అయితే కలెక్టరేట్ ఆఫీస్లో, కలెక్టర్ గారి ఆఫీస్లో జమ అవుతాయి. కాబట్టి దయచేసి మీరందరూ ఏం చేస్తారంటే, మీకు ఒక ఉనికి రావాలా. ఇప్పుడు చాలా సమస్యలే గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా ఈ రైతు భరోసా, రైతు బంధు అని, తర్వాత ధరణికి సంబంధించిన సమస్యలు, ఇతరతరమైన సమస్యలు కోకొల్లలు ఈనాడు గ్రామీణ ప్రాంతాల్లో. సో ఆ సమస్యలను తీసుకొని ఆ తహసీల్దార్లతో మాట్లాడి, ఆ కలెక్టర్లతో మాట్లాడి, ఆ ప్రజలకు ఉండేటువంటి సమస్యలను గుర్తెరిగి, కొన్ని సందర్భాలలో సమస్యని మనం అర్థం చేసుకొని ఆ ఆఫీసర్లతో ఒక రకంగా నెగోషియేట్ చేసి రిజాల్వ్ చేస్తే ప్రజల గుండెల్లో మన నాయకత్వం పట్ల కొంత అభిమానం పెరుగుతుంది. అంటే మీరు నమ్ముతారో నమ్మరో, నేనైతే రాజకీయంగా ఎదిగిన జర్నలిజం పట్ల ఆసక్తి తెచ్చుకున్నానంటే, రోజు ఎర్లీ మార్నింగ్ మాకు సెలవులు వస్తే, కాలేజీకి సెలవులు వస్తే పోయి మార్నింగ్ నీట్గా తయారైపోయి తహసీల్దార్ ఆఫీస్లో కూర్చుండేది. మా రోజులలో ఇప్పుడు ఈ రేషన్ బియ్యము, రేషన్ సరుకులు ఉంటాయి కదా, వీటికి తహసీల్దార్కు కొంత డిస్క్రిషనరీ అథారిటీ ఉండేది. అంటే ఒక లెటర్ రాసి మాకు పండగ సందర్భంగా ఒక 2 కిలోల చక్కెర అదనంగా ఇప్పించగలరు అని ఒక మంచిగా లెటర్ రాస్తే ఆ తహసీల్దార్ గారు కిలోన్నర అని రాసి సిగ్నేచర్ పెట్టుండేవాడు. సో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ఆ వాళ్ళకి పాపం అప్పుడు బెల్లము, తర్వాత పప్పు దినుసులు, సబ్బులు ఇట్లాంటివన్నీ రేషన్ షాపులో పంచిచ్చేవాళ్ళు. సో నేను పోయి అక్కడ కూర్చొని నేను ఏం చేయకపోతుంటే ఒక 5-6 తెల్ల కాగితాలు తీసుకొని పోయి ఎవరైనా ఇట్లాంటి సమస్యల కోసం వస్తే వాళ్ళకి చక్కగా ఇంగ్లీష్లో ఇది రాసిచ్చి ఉండేవాడు అనమాట. ఈ రకంగా అయితే తహసీల్దార్ ఒకసారి ఏమయ్యా, అందరూ ఆర్జీలకు వచ్చిన వాళ్ళు అందరూ ఒకే రకమైన భాషలో రాస్తున్నారు, అసలు మీరు రాస్తున్నారా, ఎవరు రాస్తున్నారు అని ఆయన ఆరాధిస్తున్నాడు. ఆరాధిస్తే ఈ రాసిన వ్యక్తి నేనే అంటే నన్ను పిలిచినాడు తహసీల్దార్ గారు. పిలిచి, ఏమయ్యా నీవు ఇట్లా అందరికి ఎట్లా ఎందుకు రాసిస్తున్నావు అంటే, వాళ్ళు నోట్లో మాట లేని వాళ్ళు చెప్పలేకపోతా ఉన్నారు. మిమ్మల్ని అట్రాక్ట్ చేయాలా అంటే వాళ్ళకు ఒక భాష అవసరం, వాళ్ళకు ఒక భావం అవసరము. వాళ్ళ సమస్యల పరిష్కారానికి నేను ఒక వెహికల్ లాగా ఉపయోగపడితే సరిపోతుంది, నాకేది అవసరం లేదు, అందుకోసం నేను ఇట్లా చేసినాను. అట్లా నేను మా గ్రామీణ ప్రాంతాల్లో అంటే ప్రజలతో ముడిపడి రాజకీయాలు చేసిన వ్యక్తిని. కాబట్టి నేను అదే చెప్తా ఉన్నాను, మనకు ఒట్టిగా ఎన్ని మీటింగులు పెట్టుకున్నా ప్రజల హృదయంలో మనకు ఒక పదిలమైన స్థానం లేకుండా మనం ఏది సాధించలేము. కాబట్టి దయచేసి ఆధార్ పార్టీ కార్యకర్తలు అంటే ప్రతి వ్యక్తి ఒక సైనికుడు లాగా కృషి చేయాలి, ఒక రకమైన నిబద్ధత చూపెట్టాలి. వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. అందరి కార్యకర్తల కంటే మనం డిఫరెంట్. అందరి కార్యకర్తల రాజకీయాలన్నీ సాయంత్రం 5 గంటలకు ముగిస్తాయి. ఆ తర్వాత బీర్ షాపో, బ్రాండ్ షాపో, లేకపోతే చికెనో, మటనో, బిర్యానీనో ఇట్లా పోతాయి. అవి కాదు, అవి రాజకీయం అని నేను అనుకోను. అట్లా కాకుండా కొంత సొసైటీలో సర్వీస్ ఓరియంటెడ్ పాలిటిక్స్ చేస్తే మనం అతి త్వరితగతిన ప్రజా జీవనంలో మంచి పాత్ర పోషించే అవకాశం ఉంటుంది. సో ఇది మీరు దృష్టిలో పెట్టుకుంటారని, తర్వాత మీ ప్రాంతాల్లో ఎన్నో సమస్యలు ఉంటాయి. ఇది నా ఛానల్ పబ్లిసిటీ అని కాదు, దయచేసి అట్లా అర్థం చేసుకోకండి. మనము వి విల్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఛానల్ యాజ్ అ వెహికల్. అంటే ఇవాళ మీ సమస్యల పరిష్కారానికి ఈ ఛానల్ ద్వారా మాట్లాడడం. ఇప్పుడు నేను చాలా సార్లు ఈ వడ్ల కొనుగోలు విషయాలు కానీ ఇతర విషయాల్లో మా దుర్కోణం ఛానల్ ద్వారా ఏదైతే అవకతవకలు జరిగినాయో వాటిని నేను చెప్తే ముఖ్యమంత్రి ఆఫీసులో మీరు నమ్ముతారో నమ్మరో
మన ఛానల్ని చూస్తారు. చూసి మనం ఏదైనా ఒక సమస్యను పాయింట్అవుట్ చేస్తే ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు. అంటే ఒక రకంగా మనకి ఆ క్రెడిబిలిటీ అనేది వచ్చేసింది అనమాట. ఇవాళ మనం ఫలానా విషయం ఇది గిట్లా అని అంటే అది ఆ క్షణాలు కాదు. నేను కొత్తూరు దగ్గర ఒక మహిళ ఆమెకు వడ్లు కొన్న తర్వాత డబ్బులు ఇవ్వకుండా దాదాపుగా 8 కిలోల తరుగు తీసినారు. అది ఎట్లా, నువ్వు పో కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ కలెక్టర్ దగ్గర నుంచి నాకు ఫోన్ చేయి, నేను మాట్లాడతా అని చెప్పినాను. మీరు నమ్మండి నమ్మకపోండి, కరీంనగర్ కలెక్టర్ ఆ వార్తను చూసి ఆ అమ్మాయి పోగానే ఆమెను పిలిచి 8 కిలోల తరుగు తీయకుండా ఆమెకు డబ్బులు ఆమె అకౌంట్లో కొట్టినారు. అంటే ఈ రకంగా ప్రజా సమస్యలను పరిష్కరించే ప్రక్రియలో నీతిగా నిజాయితీగా పనిచేస్తే మన టార్గెట్ ఏంది? అసెంబ్లీ ఎన్నికలు. సో అసెంబ్లీ ఎన్నికల వరకు ఖచ్చితంగా ఆధార్ పార్టీ అనేది ఒక ప్రత్యామ్నాయంగా జరపగా ఎదిగేలాగా కృషి చేస్తాము, చేస్తూనే ఉంటాము. తర్వాత శేషగిరి నేను ఇద్దరం మిత్రులు అవడం వల్ల, ఆయన ఆలోచన సరళి మీద నాకు పూర్తి అవగాహన ఉండడం వల్ల, చురుకైన నాయకత్వం అతను అందించగలరు. కాబట్టి బలహీన వర్గాల వాళ్ళ గొంతుకలాగా, వాళ్ళ భాషలాగా, వాళ్ళ ఆలోచన సరళికి ఒక ప్రతిరూపంలాగా ఆధార్ పార్టీ ఎదగాలని ఆశిస్తూ అనునిత్యం నేను మీతో ఇట్లనే ముడిపడి ఉంటాను. కాకపోతే ఈ డయాస్ల మీద మాట్లాడేటువంటిది చాలా తక్కువ, నేను మాట్లాడాను. నాదంతా ఏదున్నా మా ఛానల్ ద్వారానే చేస్తుంటాను. మీరందరూ ఛానల్ చూస్తున్నారని అనుకుంటాను. ఇది నాది అని అనుకోకుండా దయచేసి ఆధార్ పార్టీకి మన గొంతు దృక్కోణం అనే యాంగిల్లో తీసుకొచ్చి ప్రజా సమస్యలని వీలైనంత ఎక్కువగా మన ఛానల్ ద్వారా పరిష్కరించే ప్రయత్నం చేద్దాం. ఆ రకంగా మనం ప్రజల గుండెల్లో ఆధార్ పార్టీని నాటుదామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు మీ అందరికీ, యాక్చువల్లీ ఇందులో చాలామంది నాకు తెలిసిన వాళ్ళు నా దగ్గరికి నా ఛానల్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇంకోసారి నన్ను అది దృక్కోణం ఛానల్ అధినేత అనకని, నేను అధినేతని కాదు, కార్యకర్తనే. కాబట్టి దయచేసి నేను కూడా మీలో ఒక భాగం, ఒక అంతర్భాగం. నాకు ఏ ఆలోచన లేదు. తప్పకుండా మనస వాచ కర్మణ నేను మీతో ముడిపడి ఉంటాను. డెఫినెట్గా మనం అందరం కలిసి ఒక విషయాన్ని, ఒక లక్ష్యం వైపు ప్రయాణం చేయాలి. అందుకు మీరందరూ తప్పకుండా సహకరిస్తారని ఆశిస్తూ, మీ సమస్యలు మీరు డైరెక్ట్గా, నేను నా ఛానల్లో కూడా రోజు నా నెంబర్ వస్తుంది. మధ్య మధ్య మీరు ఏం చేయండి అంటే జిల్లాల వారీగా మార్నింగ్ మా ప్రోగ్రాంలో మేము 8:15కి అట్లా స్టార్ట్ చేస్తాం కదా, అక్కడ మీరు మాట్లాడండి. మీరు ఫస్ట్ మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి. సార్ నా పేరు చెన్నయ్య సార్, నేను వనపర్తి నుంచి మాట్లాడుతాను సార్, నేను ఆధార్ పార్టీ నాయకుడి సార్, లేదా కార్యకర్తలు సార్, ఇక మా ప్రాంతాలకు ఈ సమస్య ఉంది సార్ అని మీరు చెప్తే ఏమవుతుందంటే ఛానల్ ద్వారా మీ నాయకత్వ లక్షణాలు, ప్రజా సమస్యల మీద మీ అవగాహన ప్రజలకు అర్థమవుతుంది. ఇప్పుడు మీ ప్రాంతాల్లో ఉన్న చాలా మందికి ఛానళ్ళలో మాట్లాడే అవకాశం దొరకదు. అందులో క్రెడిబుల్ ఛానల్లో మాట్లాడడం మరీ అవకాశం చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి తద్వారా ఆ రకంగా మీరు సమస్యని రాసుకొని ఆ సమస్యకి పరిష్కార మార్గం, లేదా ఇంకేదైనా మీరు ఏది చెప్పదలుచుకున్నా కానీ చాలా నిర్భయంగా మీరు నాకు ఫోన్ చేయండి. నేను తప్పకుండా మీ అందరికీ వంతుల వారీగా అవకాశాలు కల్పిస్తాను. ఒకే రోజు అందరికంటే కల్పించలేదు కానీ తప్పకుండా మీ అందరికి కల్పిస్తాను. తర్వాత మేము ఛానల్ కూడా ఎక్స్పాండ్ చేసినాం. ఇప్పుడు మా దగ్గర అంటే ఫోటోగ్రాఫర్స్ వాళ్ళు వీళ్ళు అందరూ ఉన్నారు, కెమెరామెన్, ఇతరులు. వాళ్ళ జిల్లాల వారీగా వస్తారు. సమస్యలు ఉన్నప్పుడు మీరు మాకు తెలియజేస్తే మా ప్రతినిధులు అక్కడికి వచ్చి ఆ సమస్య ఏంటిదని దాన్ని లోతుగా పరిశీలిస్తారు. అది ఆ సమస్య పరిష్కారం మీ ద్వారా జరిగితే మీ నాయకత్వాన్ని పెంపొందించేలాగా ఆ కార్యక్రమాన్ని మేము రూపొందిస్తాం. అంటే ప్రతి చోట ఎక్కడ సమస్య ఉన్నా ఆధార్ పార్టీ కార్యకర్తని ఆ సమస్యను పరిష్కరిస్తాడు అనే ఒక నమ్మకం కలిగేలాగా మా ఛానల్ మీకు కొంత సహాయ సహకారాలు అందిస్తుంది. తప్పకుండా ఇది మీ ఛానల్. దృక్కోణం నాది కాదు. దృక్కోణం అంటే ఒక ఆలోచన పథం. అంటే అందరూ ఒక రకంగా చూస్తారు, మనం ఇంకో రకంగా చూస్తాము అని చెప్పడానికే ఈ దృక్కోణం అనే పేరు పెట్టాను. మీకు తెలిసే ఉంటుంది, డైమండ్కి అన్ని పలకలుగా ఉంటుంది కదా. ఇది ఒక ఆలోచన సరళి. రాజకీయాన్ని ఈ రకంగా అర్థం చేసుకోవచ్చు, రాజకీయాన్ని ఈ రకంగా మనం మాట్లాడుకోవచ్చు అని చెప్పేటువంటి విధానమే దృక్కోణం. కాబట్టి దయచేసి మీరందరూ ఈ ఛానల్ని పూర్తిగా వాడుకోండి. ఇది మీది అన్న ఒక ఆలోచనతో మనం కలిసి పనిచేసి తప్పకుండా ఆధార్ పార్టీని నెక్స్ట్ ఎలక్షన్స్లో మనం అధికారంలోకి వచ్చేలా కృషి చేద్దాం. థ్యాంక్ యూ.
ఒక చిన్న గ్రామం చెన్నూరు అనే ప్రాంతంలో జన్మించి ఇక్కడికి వచ్చి ఎంఏ ఇంగ్లీష్, ఒక తెలుగు మీడియంలో చదివినటువంటి వ్యక్తి ఎంఏ ఇంగ్లీష్లో చదవటం అనేది చాలా కొంచెం కష్టమైనటువంటి పనే. ఆ తర్వాత జర్నలిజం చేశాడు, జర్నలిస్ట్లో అయిపోయిన తర్వాత ఎల్ఎల్బి చేశాడు. అంటే 3 రంగాలలో ఈజ్ వెరీ పర్ఫెక్ట్ అండ్ ఎమినెంట్ పర్సనాలిటీ. జర్నలిజంలో చేశారు, లాలో ఉన్నది, అదేవిధంగా రాజకీయ వ్యవస్థలో కూడా. ఈనాడులో చాలా కాలం ఆయన పనిచేశారు. రాజీవ్ గాంధీ బ్రదర్ రైతులు గారు, హలో, ఇటు. సో ఈనాడులో పనిచేసేటప్పుడు ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ మనకి రాజీవ్ గాంధీ గారిని ఆయన స్వయంగా ఇంటర్వ్యూ చేసినటువంటి వ్యక్తి. ఎన్టీ రామారావు టైంలో అయితేనేమి మిగతా వాళ్ళని, చెన్నారెడ్డి వెరీ క్లోజ్ టు హిమ్ అనమాట. చెన్నారెడ్డి గారికి ఆ రోజుల్లో చాలా ఒక పెద్ద లెజెండ్ మన రాష్ట్రానికి ఆయన. అలాంటి ముఖ్యమంత్రి దగ్గరికి ఆయన ఫ్రెండ్ కూడా చాలా ఫ్రీక్వెంట్గా పోతూ వాళ్ళతో చాలా సరదాగా మాట్లాడేటువంటి సన్నిహితం మన జరుగుతున్నది. అలాంటి వ్యక్తి మన పార్టీని ప్రోత్సహించడమే కాకుండా మనతో పాటు వచ్చి అన్ని కార్యక్రమాల్లో కూడా ముందు పాల్గొని మనని విజయవంతం చేస్తూ, మరి వారు పాపరాళ్ళు కాబట్టి మనకు ఆశీర్వాదం ఇచ్చారు, అధికారం తీసుకొస్తున్నారు 2028లో. మరి ఆ ఆశయం కనుక మనకి ఫలించినట్టయితే మన యొక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు మరియు అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలకు కూడా మరి మనం న్యాయం చేయడం అవుతామని భావిస్తూ ఇంతటి చక్కని సమావేశం మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ